రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ గ్రీన్ సిటీలో చిట్టీల పేరుతో మోసం చేశారంటూ పానగంటి అశోక్ పై పలువురు బాధితులు ఆరోపణలు చేశారు. ఐఎంఆర్ మిల్లర్ట్ రీసెర్చ్ పేరుతో అధిక లాభాల ఆశ చూపి భారీగా డబ్బులు సేకరించి చిట్టీలు పూర్తయిన తర్వాత తిరిగి చెల్లించడం లేదని వారు వాపోతున్నారు. రోజువారీ కూలీలు, ఉద్యోగులు, మహిళలు సహా పలువురు తమ కష్టార్జిత సొమ్మును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 6 కోట్ల రూపాయల మేర మోసపోయామని, తమకు న్యాయం చేసి డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. ఆయన చిట్టి బుక్ రాసింది, సిగ్నేచర్ అవి అన్ని సార్ ఒక కార్డు బేసిక్ మీద పని చాలా మోసారు. మా చెల్లెలు వాళ్ళు అందరు చనిపోతున్నట్టుండ్రు. నాకు డబ్బు లేకపోతే నేను వాళ్ళ ఇంటికాడికే వచ్చి చనిపోతా సార్. నేను కోర్టు దాకా చూస్తా, తర్వాత మాకైతే ఎవరు లేరు సార్. నేనైతే పక్కన పిల్లకి వచ్చి ఇన్నే వచ్చి చనిపోతా సార్. సార్ నేను ఈ సేవ పక్కన రొట్టెలు అమ్ముతా. పొద్దున 3 గంటల నుంచి లేచి నేను కష్టం చేసుకుంటా. దయచేసి చెప్తున్నా, నా పిల్లవాడు ఇప్పుడు చదువుకొని కాగం అయ్యిండు. నేను ఆయనకి అప్పు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, చిట్టి డబ్బులే కట్టిన. అన్న నిన్ను మోసం చేసిన వాళ్ళకు మోసం చేయి, కానీ నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయక అశోక్ అన్న, నీకు దండం పెట్టి చెప్తున్నా. వింటున్నావా? నీకు 2 పిల్లలు ఉన్నారు. మా అవసరం మా కలకల నీకు ముడుతుంది సార్. మేము ఎవ్వరం కూడా ఆయనకు అప్పు ఇవ్వలే, మేము చిట్టి డబ్బులే ఇచ్చినాం. మా చిట్టి డబ్బులు మాకు కట్టమని లెక్క చేసి ఆయన ప్రతి నెల బ్యాంకులో ఏమంటారు అకౌంట్లో పంపించిన. ఆ అకౌంట్ మా దగ్గర ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ ఉన్నాయి. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. మాకు 5 లక్షల లాస్ట్ చిట్టు సార్. దాదాపుగా ఇక్కడ పడకడికి అశోక్ అనే ఒక వ్యక్తి దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తుండు. అతని దగ్గర చాలామంది నమ్మకంతో చాలా ఏళ్ళుగా చిట్టీలు రన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా గత వారము అందరికీ 45 మందికి నోటీసులు పంపించి వారం 10 రోజుల నుంచి అతను లేడు. అందరికీ ఇప్పుడు దాదాపు 45 మందికి నోటీసులు, 45 మందికి దగ్గర 5 నుంచి 6 కోట్ల వరకు రావాలి. ఇప్పుడు అంతా బాధితులం మేము అందరం కలిసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంది కాబట్టి మేము న్యాయం చేయలేము, కనుక సిసిఎస్కి క్రైమ్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే, తెల్లారి మళ్ళీ నెక్స్ట్ డే అందరం కలిసి సిసిఎస్కి వెళ్ళాము. అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము. అక్కడ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. కాకపోతే వాళ్ళు దర్యాప్తు చేస్తామన్నారు. దాదాపుగా ఇక్కడ పడకడికి అశోక్ అనే ఒక వ్యక్తి దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తుండు. అతని దగ్గర చాలామంది నమ్మకంతో చాలా ఏళ్ళుగా చిట్టీలు రన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా గత వారము అందరికీ 45 మందికి నోటీసులు పంపించి వారం 10 రోజుల నుంచి అతను లేడు. అందరికీ ఇప్పుడు